మీరు పుట్టుక లోకానికి ఎంతో ఆనందము యేసయ్యా మీరు పుట్టుక లోకానికి ఎంతో యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనము. సత్క్రియలు అంటే చెబుతున్నాడు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. ఈ వాక్యమే సత్యం. సత్యమందు వారిని ప్రతిష్ఠ అంటే వారం రోజుల పాటు సంఘం పెట్టే, ప్రతిసారి బిడ్డలకి నువ్వు హాజరై ప్రతి పాయింట్ నేర్పు, వాళ్ళు కూడా ఓర్పుగా నేర్చుకోవడానికి రావాలి. దాన్నే ఫిల్టరైజేషన్ అన్నారు. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడంటే ఆడేదో చిన్న గొట్టం ఉంటుందని గొట్టం అందరూ పెట్టి నేర్తారని కాదు అక్కడ అర్థం. అదే ఇదే గొట్టం, అది దీంట్లో ప్రయాణించాలి ఇప్పుడు మనం. అది ఎంత కష్టం తెలుసా? పని చేసుకుని వచ్చినాక ఒళ్ళు అయిపోద్ది. శుక్రవారం ప్రేయర్ ఉంది, మంగళవారం ప్రేయర్ ఉంది, బుధవారం ప్రేయర్ ఉంది, గురువారం ప్రేయర్ ఉంది, ఇంకా నయం శనివారం సోమవారం పెట్టాలి అన్నకు స్తోత్రం, అది కూడా పెడతాం. ఇట్లో మీరు పెడతాను పప్పుకిస్తే అవి కూడా పెడతాం. అది సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. సత్యము ప్రతిష్ఠ చేయాలంటే దేవుడు కోరుకుంటాడండి. ఇంతకాలం ఇవన్నీ కూడా మీకు చెప్పలా, వాక్యాలు చెప్పినా ఈ టైప్లో మీకు అందించలా. ప్రతిష్ఠ చేయి, ప్రతి ఒక్కరిని నాటింపు చేయి. ప్రతి ఒక్కరు అవసరం నాకు, స్త్రీ లేదు పురుషులు లేదు, ఎనీబడీ నాకు అవసరం. అది ఇప్పుడు ఇన్ని ప్రోగ్రాంలు మీకు పెట్టారంటే మీరు ఒక్కొక్క ప్రోగ్రాం ఉంటారు. మరి నేను 7 ప్రోగ్రాం నేను ఉండాలి కదా, నాకు టైం ఎక్కడ, ఇప్పుడు నేను వర్క్ చేయాలి. మరి నేను ఎప్పుడు మెసేజ్లు రాయాలి, నేను ఎప్పుడు మీరు అడిగే వరకు ప్రిపేర్ అయ్యాను, నేను బయటకు బాగా నేను చదువుకోవాలి. మళ్ళీ నాకెప్పుడు టైం? శుక్రవారం ప్రసంగం చేయాలి, ఆదివారం ప్రసంగం చేయాలి, వాక్య పదాలు రాయాలి, మళ్ళీ మీరు చెప్పే వాటికి చెప్పాలి, మళ్ళీ మీరు చెప్పినవి ఎలా ఉన్నాయో లేవు మళ్ళీ చూడాలి. టైం ఎక్కడిది? మీకంటే ఎక్కువగా నాకు ఇప్పుడు ఉంది, నాకంటే ఎక్కువగా నన్ను కన్నవాడికి నమ్మకం ఉంది నా మీద. వీడు చేస్తాడు, ఎందుకంటే ఇది ఎదవ కాబట్టి వీడు చేస్తాడు. అదే దేవుడి కూడా ఎవరు చేస్తారు తెలుసా? ఎదవ చేస్తారు, మంచోళ్ళు చేయరండి. మంచోళ్ళు మహానుభావులు, ఎందుకంటే అన్ని సాగులు చెప్తారు మంచోళ్ళు. అది సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. సత్యము. ప్రతిష్ఠ చేయి, ప్రతిష్ఠ చేయి. విలువ ఇస్తారా ఇవ్వరా చూడు. అది 3 నెలల్లో బైబిల్ ఒక రౌండ్ అయిపోవాలి అంటే అనుకున్న ఫస్ట్లో. ఈ సంవత్సరం మీకు కూడా చెప్పిన, ఈ సంవత్సరం మనం బైబిల్ అయిపోవాలమ్మా అన్న. కానీ మా కరోనా వచ్చింది, 7 నెలలు మనకు బైబిల్ ముట్టుకోలేకుండా తీసింది. నేను అనుకుంటానా లెక్కేసుకున్నా, 7 నెలలు 210 రోజులు పోగొట్టావు. ఇప్పుడు మిగిలింది నాకు 90 డేసే, కొట్టేస్తాను అంత 66 గ్రంథాలు. అది 1100 పైన అధ్యాయాలు, 1200 పైన అధ్యాయాలు. ఎలా ఉంటుందో చెప్పండి, ఎలా చెప్తే తీరవుద్ది. కనుక గురువారం అదే ప్రోగ్రాం 6:30కి స్టార్ట్ అవుద్ది. ఖచ్చితంగా మంచిగా స్టాండర్డ్గా నిలబడవచ్చు. మీరు కంగారు ఏ లేదు, చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది లేదు. ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఎవరైనా చదువుతున్నప్పుడు మాస్కులు పెట్టుకొని ఉండండి, నోరు మూసుకుని అర్థం. అది మీరు అందించారనుకో, అంతే మీతో 20 అధ్యాయాలు చదివిస్తారు రోజు. ఒక్క రెఫరెన్స్ ఎదురు వచ్చిందనుకో పిలిచి 20 అధ్యాయాలు అందిస్తారు. పారిపోవటం ఉంటుంది తెలిసిపోద్ది. కనుక ఎవరు చదువుతున్నా తడబడవచ్చు, జంప్ అవ్వచ్చు, మిస్ అవ్వచ్చు, ఎనీథింగ్ మనకు ఎదురవ్వచ్చు. బట్ మన పని వినటమే. చదివే వాళ్ళు మాత్రమే వాయిస్ వినబడాలి. మీకు మౌత్ పట్టుకోవడానికి అవకాశం ఉండదు. నిలబెడతాను, స్టాండ్ ఇస్తాను, హ్యాపీగా మంచిగా లైట్ ఉంది, హ్యాపీగా చదవటమే పని. మరొక వాయిస్ వినడానికి ఇష్టపడను. అది కనుక ఇప్పుడు మన దేవుని పిల్లలు, ప్రతిష్ఠ అంటే ఇది. ప్రతిష్ఠ చేయము అంటే ఇది దీని అర్థం. ప్రతిష్ఠ చేయి అంటే ప్రతి విషయంలోని వారికి ఒక నిష్ఠ దాచి అది నువ్వు నేర్పు. నిష్ఠ అంటే మడి, అది నువ్వు నేర్పు. ఇన్ని నేర్పిన వాడిలో ఏమైనా మార్పు రాకుండా ఉందనుకో, నువ్వు తప్పుకో. నేను ఒక రెఫరెన్స్ ఇస్తాడికి, ఇప్పుడు పూజ చేసుకుంటాడు చూడవాడు అని చెప్పేశాడు. ఎందుకు? కళ్ళబొల్లి మాటలతో కాలయాపన చేస్తున్న వాడికి దేవుడు ఇచ్చినటువంటి మాట. అలాంటి సంఘములో కాపరిగా ఉన్నా, విశ్వాసిగా ఉన్నా, లేకపోతే మరొక రకంగా నువ్వు ఉన్నా, నీకు పడే దెబ్బలు తెలుసా? నీకు తెలిసిన మాట 1:14 నహూము గ్రంథము లాస్ట్ మాట. 1:14 చివరి మాట. నహూము గ్రంథము, నీవు పనికి మాలిన వాడవు కనుక నీకు సమాధి సిద్ధపరుచున్నా. అంటే ఇప్పుడు నేను పని చేస్తున్నా అని అర్థం. నీవు పనికి మాలిన వాడవు కనుక, అది ప్రతి వస్తువుని నేను పనిచేసి పెట్టాను. తల్లి గర్భంలో ఉండగానే నువ్వు ఏ పని చేయాలి నిర్ణయించుకున్నావు. తొలగిపోతే వాక్యం ద్వారా, దేవుళ్ళో ఉంటే వాక్యం ద్వారా,
నేర్చుకుంటే మరికొంత నేర్పేంత ఇదిగా అంత జాగ్రత్తగా డిజైన్ చేసిన నీ బ్రతుకుని నేను. అది ఇప్పుడు నువ్వు పనికి రాకుండా పోయామనుకో, పనికి మాలిన వాడవు గనక నేను నీకు సమాధి సిద్ధపరుస్తున్నా. సమాధి సిద్ధపరుస్తున్నాడు కానీ ఎలా చంపుతానో చెప్పాడండి దేవుడు. సమాధి సిద్ధపరుస్తున్నా అని చెప్పాడు కానీ ఎలా చంపుతున్నో చెప్పాడండి దేవుడు. చెప్పరా? అది మనం చెబుతాం బయట. అది ఇలా ఎలా చచ్చిపోయాడండి, ఆశ్చర్యమైన సవాలు చూస్తుంటాం మనం బయట. ఇలా ఎలా అయింది, ఇలా ఎలా అయింది, ఇలా ఎలా అయింది అంటే ఎలా చంపుతానో చెప్పను, మొత్తానికైతే చంపుతా అంటే ఆ చావు నీకు ఎలా ఉంటుందా అంటే ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏంటి ఆ మాట అనుకుంటున్నారా? చూపిస్తాను ఆశ్చర్యాన్ని. అదే పనికి మళ్ళీ వాళ్ళు చెప్తున్నాయి ఇవన్నీ కూడా. ఎవడైనా కానివ్వండి, కాపరి కూడా అంతే. కాపరి పెద్ద తోపేం కాదు దేవుడికి, ఒక తోపు అతని పక్క అంతే. ఏడు పెద్ద పుడింగేం కాదు, ఎవడు పుడింగ్ కాదు దేవుడికి. అందుకే అంటాడు కదా దావీదు మహారాజు, నన్ను జ్ఞాపకం చేసుకోవాలి ఏపాటు భూమి మీద, ఏపాటు పడవాడు. అది కనుక ప్రతి ఒక్కరికి ఎప్పుడో సిద్ధపరచాడు. అందుకే మీరు ఎక్కువ చూడండి, కాపర్లకి తింటే అరగదు, తర్వాత హార్ట్ అటాకులు, తర్వాత మాయదారి రోగాలు, తర్వాత అది ముందే జాగ్రత్తగా ఉండొచ్చుగా. అమ్మ వద్దులే అమ్మ లైట్ తీసుకుంటారే ఉండొచ్చుగా. ఒకటి అటాక్ అయిన తర్వాత వద్దమ్మ మొన్న స్ట్రోక్ వచ్చింది, ఇంకొకసారి వేసుకుంటే బోకు అయింది నా బతుకుంటుంది అంతే. అది ఎందుకు వస్తాయి కాపర్లకి స్ట్రోకులు చెప్పండి? తింటే వస్తాయి. ఎందుకంటే నరమే ఇంత ఉంటుందండి, 10,000 నరాల కలయిక. 10 లెక్క కలిగింది మీకు, లెక్కలు నేను అనుసంధానం తెలియదు. ఈ నరములో వెంట్రుక వాసులో 10వ వంతు బ్లడ్ ప్రెషర్ రావాలి. 8.5 మీటర్స్ బ్లడ్ గుండె పంపింగ్ చేస్తుంటే ఆ నరంలో ఉంటే అలా వెళ్ళిపోవాలి, సరమని వెళ్ళిపోవాలి. అందుకనే బాడీ చాలా యాక్టివ్గా చాలా బాగుంటాడు. ఎక్కడైనా బ్రేక్ అయింది అనుకోండి, బ్లడ్ క్లాట్. దీని అర్థం ఏంటి? కొవ్వు ఎక్కువైంది వాడికి అర్థం. కరగాలి కదా ఇప్పుడు, కనుక కరిగిపోవాలి ప్రతిదీ, ప్రతిదీ కూడా. అది నువ్వు పనికి మాలిన వాడవు కనుక నేను నీకు సమాధి సిద్ధపరుచున్నా. సమాధి అయితే సిద్ధం కానీ అది ఎలాగో చెప్పట్లా. అదే ఫ్లైట్లో పోయినా పేలిపోతావు, నీ ఇష్టం. ఓడలో పోయినా పేలిపోతావు, బస్సులో పోయినా పోతావు, బైక్ మీద పోయినా, నడిచిపోయినా పోతావు, ఏమీ లేకుండా కూర్చొని మాట్లాడుతున్నా పోతావు, మొత్తానికైతే పోతావు. అలా ఎన్ని సాగులు చెప్పండి, ఎన్ని చూడట్లేదు మనం ఏమండి, ఎన్ని చూడట్లేదు. మన కాడికి రాలేదు కాబట్టి మనం పట్టించుకోవట్లా. వచ్చిన వాడు కొంపకాయలు చూడు, వాడు ఎలా చెప్తాడో బాధని. అందుకే సమాధి సిద్ధపరుస్తున్నా, పనికి మాలిన వాడవ కనుక. అందుకే పెట్టిన కళ్ళబుల్లి మాటలతో కాలయాపన తప్పదురా నీకు నరకయాతన. సమాధి సిద్ధం అంటే అర్థం ఏంటి? మరణం డిసైడ్ ఎలా చేశాడో చెప్పట్లా దేవుడు. డిసైడ్ ఎలా చేశాడు మరణాన్ని చెప్పట్లా. అది డిసైడ్ ఎలా చేశాడో చెప్పట్లా. మరే నీకు ఇలా డిజైన్ చేశాను రా అని మనకు దేవుడు కనబడి చెప్పాడు అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? గజగజలు ఆడిపోతావు. 2 లారీల మధ్య చచ్చిపోతానా? 14 టైర్లు నెక్కుతాయా బాబోయ్? ఫ్లైట్లో పోయావా, పేలిపోయిందా, మొక్క కూడా దొరకదు కిందకి. అంటే ఎంత డేంజర్లో ఉన్నామండి మనం ఈ రోజున. ఎందుకు నమ్మట్లేదండి? ఇన్ని లోకంలో ఎన్ని కనపట్టలేదండి మనకు సావులు? వయసుతో నిమిత్తం లేదు, వాడు ఎలా పోయినా తెలియదు, భయంకరం. మనకు రాదా? దేవుడి పనిలో ఉండు, నీకు సాగు దేవుడిలోనే వస్తుంది. అది ఒక సువార్తలో వస్తుంది. ఒక సువార్త ప్రయాణంలో వచ్చావనుకో ఖచ్చితంగా పరలోకమేనండి. సువార్త ప్రయాణంలో ప్రాణం పోయిందా పరలోకం ఇస్తాడు. అది ఎందుకంటే పనిలో ఉండిపోయావు కాబట్టి ప్రతిఫలం ఎక్స్గ్రేషియా. మళ్ళీ గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది? 10 లక్షలు, 1 కోటి రూపాయలు. మన ఎక్కడో కాలిపోయింది ఆ పాలిమేరు మెడికల్ది. మంచి 1 కోటి రూపాయలు పోతే పోయారు, 1 కోటి రూపాయలు వచ్చాయి. ఎందుకు? దాన్ని ఆనుకొని చుట్టూ గ్రామాలు ఉన్నాయి కాబట్టి, ఆ గ్రామాలు ఉండకూడదు కాబట్టి, అయినా ఉంది కాబట్టి, అది వ్యతిరేకం కాబట్టి నువ్వు పరిహారం ఇవ్వాలి, ఎక్స్గ్రేషియా. అంతే, ఇచ్చేది. యాక్సిడెంట్లో పోయామనుకోండి, ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ఇచ్చేది. అది మామూలుగా అనుకోండి అంతే. అందుకే మన వాళ్ళు మామూలు సావులు కూడా రాసేస్తుంటారు. ఎందుకు? ఆపన్న హస్తంలో వస్తారు, డబ్బులు వస్తాయి. నిజం ప్రియమైన దేవుని పిల్లలు చూసారా? అంటే సచ్చేటప్పుడు కూడా వీడు పరలోకం కోరుకోట్ల. అది నువ్వు పనికి మాలిన వాడవు కనుక నేను నీకు సమాధి సిద్ధపరుస్తున్నా. ఎలా పరుస్తున్నా, డిజైన్ ఎలా చేశానో మాత్రం నీకు చెప్పట్లా. అది సచ్చినప్పుడు మాత్రం జనాలు తెలిసిపోద్ది, అప్పుడు దాకా నీకు దొరకదు. అప్పుడు నువ్వేం చేయాలి మరి?
ఎందుకు ఎప్పుడు ఏం చేయాలి? 1:5 నహూము గ్రంథం, 1:15 నహూము గ్రంథము కింద సువార్త ప్రకటింపము, సమాధాన వర్తమానము తెలియజేయు వాని పాదములు పర్వతం మీద కనబడుచున్నవి. సువార్త ప్రకటింపము. సువార్త ప్రకటించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయవలసింది సంఘంలోకి నీ బిడ్డలతో నువ్వు రావటం, వాళ్ళని కూర్చోబెట్టడం, వినిపించటం. ఆ తర్వాత సంఘ కార్యక్రమాలు, అందరూ వచ్చి మాకు వచ్చి ప్రార్థన చేసుకుని పోదాం అవి కాదు. బైబిల్ చదవాలంటే ఎన్ని ఇస్సాకారం అంటామో, ఇస్మాకారం అంటామో, ఇస్సాబూర్ అంటామో మనకు అర్థం కాదు. ఎందుకంటే ఆ పదాలు చిన్న చిన్న బైబిల్లో కనబడి సాగు, అది జంప్ అవుతుంటుంది అంతే. అంటే ఎంత కష్టం, ఒక పదం మిస్ అవుతుంటే ఎంత బాధ వేసింది. ఇంటికి వెళ్ళాక అబ్బా ఈ రెఫరెన్స్లో ఇన్ని పడిస్తాయి నాకు అంటే తొలిసెత్తుంటుంది. అంటే చదవటం రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్ని. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్ని చదవటం రావాలి, దాని మీద ఆసక్తి కావాలి. ఆ తర్వాత వచ్చేటువంటి డౌట్ని కాపాడిని అడిగితే ఆయన లైవ్లో డైరెక్ట్గా చెబుతుంటే దాని వెనకాల ఎంత కష్టం ఉందో నీకు అర్థమైపోవాలి. తర్వాత నీకు ఇచ్చిన ప్రసంగాలు, గంటన్నర ప్రసంగాలు 20 నిమిషాలు ఎలా మినిమైజ్ చేయగలవు? ఇది నీ విజ్ఞతగా చేస్తున్నా. నేనైతే ఏ క్లూ ఇవ్వట్లే ఎవరికి. అది మీరు ఏం చెబుతున్నారో నాకే తెలుసు టైటిల్, నేను ఇంకా ఎవరికి చెప్పట్లా. అది చెప్పని చెప్పే ముందే అది గంటన్నర ప్రసంగం వచ్చింది మనది. 20 నిమిషాలు ఎలా దీన్ని మనం క్లోజ్ చేయాలి? రసం పోకూడదు, భావం మిస్ అవ్వకూడదు. 3 రిఫరెన్స్లు 4 రిఫరెన్స్లు ఎలా దీన్ని మనం చేయగలం? ఇంత కెపాసిటీ ఎలా రావాలి మనకి? దాని మీద ఎంత కూర్చోవాలి? ఐపీఎల్ మిస్ అయిపోయింది అన్న దెబ్బకి, బిగ్ బాస్ మిస్ అయిపోయింది ఐపీఎల్ దెబ్బకి. ఇప్పుడు ఆదివారం కదా, మంచి సినిమా యాత్ర, సినిమాలు వస్తూనే ఉంటాయి, ఐపీఎల్ వస్తూనే ఉంటాయి. ఆడు బాగుపడతాడు. కొన్ని 100 కోట్లు సంపాదించాడు ధోని గారు. మన ముఖం కూడా తెలియదు ఆడికి. ఇక్కడ పిసుక్కుంటూ పెట్టాలి. 6 కొట్ల నువ్వు కొట్టులో పోయి పనికి మాల తిరపుతారం పోయి అన్నీ కూడా. అది నువ్వు మూసుకొని చూడాలి, ఎవరికి పక్కన పడేయాలంతే, అవసరం లేదంతా. దేవుళ్ళు ఎదుగు, ప్రపంచానికి కనపడుతున్నావు. అది సువార్త ప్రకటించాలంటే ఇంత ఉండాలి, ఇంత కష్టం ఉండాలి. చదవటం, ఆలోచించటం, ప్రశ్న అడగటం, మినిమైజ్ చేసి ప్రసంగాన్ని చెప్పటం. మళ్ళీ ఆయన చెప్పింది నువ్వు కొత్త చెబుతూ ఊపడు కదా, మరి ఎటు పోతావో తెలియదు. అందుకే ఆయన చెప్పింది చెబుతున్నావు ఏదో చూస్తారు. ఇక్కడ ఇంత తిరిగి మరలా ఎన్నెన్నో కార్యక్రమాలు పెట్టాడు. ఇన్ని ఎలా తట్టుకోగలమా ప్రియమైన దేవుని పిల్లరా? అందుకే పన్ను పెట్టమన్నాడు దేవుడు. నేనైతే పని డిజైన్ చేసి పడేసిన. అదే కనుక సువార్త ప్రకటింపు, సమాధాన వర్తమానము తెలియజేయు అని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. సమాధానం అంటే బ్రతుకులో నువ్వు ఎలా ఉంటే బాగుంటుందో చెప్పే మాటలు నిన్ను హైట్లో పెడతాయి. తెలుసా? ఒక ప్రాంతం ఈరోజు మనకు గుర్తిరుగుతుంది, ఒక లోకం ఈరోజు మనం ఉంటామని తెలుస్తుంది. ఎలా? సువార్తను బట్టే. ఎందుకు మిస్ అవుతామండి మనం? ఎందుకు మిస్ అవ్వాలి చెప్పండి? మిస్ అయ్యద్దండి. ఒకవేళ హైట్లో పెట్టాలని చూసిన దేవుడికి ఏమాత్రం తేడా వచ్చి నువ్వు జారిపోతే అనుకో, ఒక దెబ్బ కొడుతున్నాడు. లాస్ట్ మాట చూపిస్తున్నా, అద్రిపోద్ది, బొమ్మ అద్రిద్ది. ఇప్పుడు తెలుసా? చూస్తామన్నమాట. నహూము గ్రంథము 3వ అధ్యాయం 19వ వచనం. నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది. ఘోరం ఏంటంటే బాగుంటుంది దెబ్బ. నీకు తగిలిన దెబ్బ బాగా తగిలిందంటే బాగుంటుంది ఇక్కడ. కానీ దేవుడు అంటున్నాడు నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది. అంటే నేను మంచిగా కొట్టను. అది నేను కొట్టానంటే మంచిది కనపడదు. ఎందుకు కనపడదు? అమ్మా నేను తెల్లేనమ్మా, నాకు గ్యాస్ డబ్బులు వచ్చేసిన. అంటే కోడికూర ముందుంది, చిల్లిగానే కోడికూరలు, మంచి ఫ్రైలు, రొయ్యలు, పీతలు, నాకు చాలా ఇష్టం పీతలు. ఇప్పుడు అన్ని ముందు అనుకో, తెల్లకపోతే ఏం బాగుంటుంది? ఇప్పుడు చూస్తాం. తిన్నాయి కాదు, ప్లీజ్ వద్దు. లోపల ఆమ్మలంలో రగించలేకపోతుంది అంటాడు. ఎందుకు పోయినాయి? ఇవి తినవలసిన స్థానంలో ఏయో తినట్టో, అందుకే ఈ అవాయిడ్ అయిపోయింది. నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది. బహు అంటే చెప్పలేదు. ఇంకా కారం పట్టనంటే కారం నిజంగా పట్టకూడదు. ఎందుకంటే అలసర వచ్చేది ఎక్కువ కారం తింటే. అది తక్కువంత ఉప్పు, తక్కువంత కారం, తక్కువ ఉండాలి. అవి తక్కువ ఉండాలి. ఉప్పు తెప్పించి వేసుకోకూడదు, బీపీ పెరిగిపోద్ది. కనుక ఎంత తక్కువ తగ్గించుకుంటే మసాలా దినుసులు కానీ కారం కానీ అవి తగ్గించుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. అది
మనం ఏమంటాం? సప్పిడి కూర అంటాం. కారం ఎక్కువ వేస్తాం, కొద్ది కాలం తింటాం, తర్వాత మొత్తం వెళ్ళేస్తుంది. ఇవన్నీ కొట్టకపోయి పళ్ళన్నీ కళ్ళిపోయి ఏమీ తినక అయిపోద్ది. నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది, నీ గాయములకు చికిత్స చేయవాడు ఎవడనూ లేడు. చేయజాలడు అర్థం ఏంటి? మీ అయ్యగారు ప్రార్థన చేస్తారని అనుకుంటున్నామేమో, ఆడి వల్ల కూడా కాదు. అదే చెప్పింది అక్కడ నేను. ఏదో అడుగుతారు కాబట్టి చేసేద్దారా బాబా, నువ్వు ఉండు దేవుళ్ళు, అది ఎక్కిద్ది. అందరి పట్ట కాదులేండి, ఇంటెన్షన్ చెప్తున్నా, దేవుడు కోరుకున్న ఆ పాయింట్ చెప్తున్నా మీకు. అది నీ గాయములకు చికిత్స ఎవడు చేయజాలడు. అంటే చికిత్స చేసేవాళ్ళు ఉన్నారా? ఉన్నారు. కానీ దెబ్బ తగిలింది, నేను కొట్టాను, గాయమైంది. ఇప్పుడు ఆడు ఎవడరా ప్రార్థన చేయడానికి? ఆడేం చేస్తారా ప్రార్థన? ఏ ఒక్క కాపురం కరోనా పోగొట్టిందండి ఇప్పటి వరకు? కరోనా పోగొట్టిన మగాడిని నేను అని చెప్పిన కాపరి ప్రసంగం ఒక్కడని విన్నారండి మీరు? కడుపు నొప్పి కూడా ప్రార్థన చేస్తారు, అన్నీ ప్రార్థన చేస్తారు. కరోనా ఎందుకు పోవట్లేదు? మరి నీకు ఎందుకు పోవట్లేదు? నీకు నువ్వు విశ్వాసాలుగా ఉన్నవనుకో, కరోనా కాదు ఏ తెగులు నీ గుడారానికి. ఈ రోజున మనం ఎంత హ్యాపీగా ఉండగలిగామంటే ఎంత ప్రార్థన ఉంది వెనకాల, ఎంత కృప ఉంది వెనకాల. ఎక్కడికెక్కడికో పోతున్నాం, ఎక్కడెక్కడో చేతులు పెడుతున్నాం, కానీ దగ్గు లేదు, జలుబు లేదు. చిన్న చిన్న డిసీజులు బాడీలో ఉంటూ ఉండొచ్చు, చిన్న చిన్న దగ్గు అవే. కానీ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏ రోజు కూడా మనం వాటి జోలికి వెళ్ళలేదంటే, రోజుకి 15,000 నుంచి 25,000 కరోనా రికార్డు ప్రపంచంలో ఉన్న ఢిల్లీకి వెళ్ళొచ్చామంటే మీరు ఆలోచించండి. ఒకటే చెప్పిన, అడుగు పెట్టానంటే కరోనా కాదు, ఏది రాదు, అనుభవం అని చెప్పినంతే. జాగ్రత్త, దేవుడు ప్రేమ, ఎంత జాగ్రత్త తీసుకున్న కరోనా వచ్చిపోతున్నారు. అది రాదా? దేవుడు ఆజ్ఞ లేని కరోనా కదా ఏది రాదు. భయవారే కావచ్చు, కానీ దేవుడు ఆజ్ఞ ఉండాలని రావాలంటే ఏదైనా కావచ్చు. రోజు మనం ఎంత బాగున్నామంటే, ఆరోగ్యంగా ఉన్నామంటే ఎవరిది వెనకలున్నాడు? దేవుడు. దేవుడు అది కృతజ్ఞత కదండి. అది కనుక పనికి మాలిన వాడిగా ఉంటే నేను దెబ్బ కొడుతున్నా, చెడ్డ దెబ్బది, మామూలుగా ఉండదు. నీ గాయానికి చికిత్స ఎవడు చేయగలడు అని మాట్లాడుతూ, చెడులందరూ ఎడతెగక నీ చేత హింసనుందిరి. నువ్వు కాపరిగా ఉండి ఉంటావేమో, నీ ప్రసంగాల ద్వారా ప్రజల్లో ఆత్మీయత లేక, వాక్యం పట్ల ప్రేమ లేక వాళ్ళు నరకానికి వెళ్ళిపోతున్నారు. ఏమన్నదండి? హింస నుండి. హింస అర్థం ఏంటి? నరకానికి వెళ్ళిపోతున్నారు. నువ్వు ప్రసంగాలు చేస్తుంటే అవి ఆత్మీయతకి వెళ్ళలేక, వాళ్ళకి పని ఏంటో తెలియక, వాళ్ళు జీవితకాలంలో సోకాల్డ్గా మరణిస్తూ నరకానికి వెళ్ళిపోతుంటే హింసలో నువ్వే వాళ్ళని పంపించావు. అందుకే నేను కొడుతున్నా, నేను కాపరిని అంటున్నాడు. వాళ్ళు హింస పొందుతున్నట్టు కారణం నువ్వే. అది నిన్ను కూర్చిన వార్త విని వారందరూ నీ విషయమై చప్పట్ల కొడుతురు. అందుకే ఎవరు చచ్చినా ఒకటే మాట అంట. మనం ఏమనుకుంటాం? అదే మన గురించి తెలుసు ఏమనుకోరు, తెలియనుకుంటారు. వీడికి చాలా పొగరండి, నేను చెప్పాను తక్కువని చెప్పాను. ఎప్పుడని చెప్పానండి? వార్తలు చెప్తుంటా, పొగర పుట్టి నేను పుట్టి అని చెప్తుంటా. అది తెచ్చాడనుకోండి ఒకటే చెప్తా, అంతే. అదంతా పోవాలి అంతే. ఎలా చెప్పగలుగుతావు? మా దగ్గర దేవుడు మాట ఉంది కాబట్టి చెప్తాం. ప్రేమ లేకో కాదండి. అది కాపరంటే కాపరిగా ప్రేమిస్తాను, కానీ క్రియను బట్టి వాక్యం నేర్పనోడు చెప్తే మనం అప్పుడే రావాలి. సాగు మరి ఎప్పుడు రావాలి చెప్పొచ్చు, అప్పుడే బతుకున్నప్పుడే. మనం ఏమంటాం? ఎట్లా అయ్యో అయ్యగారు అప్పుడే రావాలి, ఇంకో 10 ఏళ్ళు బతకొచ్చుగా. ఆడప్పుడు చెప్పు, బతుకున్నప్పుడు చెప్పు. అయ్యగారు మీరు 10 ఏళ్ళు బతుకున్నని చెప్పు, చెప్తామండి. సత్యకి మాట్లాడుతుంది. ఇప్పుడే చచ్చిపోవడం ఏంటంటే, మరి ఎప్పుడు చస్తారా? ఏమని చెప్తుంటే అక్కడ, నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది. అది బహు చెడ్డది అంటే నరాలు మొత్తం లాగా తినక్కని చెప్పాడు దేవుడు. నీ గాయములకు చికిత్స ఎవడు చేయజాలడు అంటే అస్సలకి ఇంకా ప్రార్థన పారద చెప్పేస్తున్నాడు కదండి దేవుడు నాకు 3:19లో. అంతేకాదు, జనులందరూ ఎడతెగక నీ చేత హింసనుందిరి. వాక్యము లేక నీ సోది ప్రసంగాలతో, నువ్వు కళ్ళబుల్లి మాటలతో కాపరిగా చలామణి అయ్యి సంఘానికి నేర్పక, వాళ్ళకి ఏమి నేర్పక, ఏమండి నువ్వు టైం పాస్గా వాళ్ళని చేసావు కాబట్టి వాళ్ళు మరణంలో నరకానికి వెళ్ళిపోతున్నారు. కనుక వాళ్ళకి అక్కడ హింస. మరి నీకేం కావాలి? నీకు ఇది కావాలి. అందుకే నిన్ను గూర్చిన వార్త విని వారందరూ నీ విషయమై చప్పట్లు కొడుదురు.
ఒకడు ఎవరైనా చచ్చిపోతే సపోర్ట్లో కొడితే ఏమనుకుంటారండి? సహజంగా చెప్పండి, సింపతి చూపించాలి. ఎంత ఎదవ చచ్చినా ఎంత మంచోడండి అనాలి. నేను అస్సలు పట్టించుకోనండి, నిజం. పట్టించుకోండి, మీరు నమ్మండి. ఆడు దేవుడి కొరకు ప్రాణం పెట్టినోడు నా మనసు కనిపిస్తే ఖచ్చితంగా కన్నీరు కారుస్తా. అది అంత ఈజీగా ఒక చుక్క రాదండి, మీరు నమ్మండి. నేను ఏడవని తెలుసా మీకు? నాకు ఏడుపు రావాలంటే నన్ను కదిలించాలి, ఒకటి నా గుండెని కదిలించాలి. అది ఎందుకు? దేవుడు హృదయములో నిండినప్పుడు ఏది దేనికి స్పందించాలో నేర్పాడు అవయవానికి. అవయవం స్పందించాలంటే అదొక టచ్ అవ్వాలా. అది వాడు చచ్చినా ఏడుతుంటాం. కరోనా వచ్చింది, కంటి చూపుడు కరువు అయిపోయింది. ఈ ప్రేమలన్నీ ఏమైపోయాయి అంటే అరుణ్ కుమార్ గారు చెప్పిందే రైట్ అయిపోయింది. అంతా బలక్కు బలక్కు. ఎప్పుడు చెబుతుంటా కదా నేను, ఒక్క ప్రాబ్లం మనిషికి వచ్చినప్పుడు వాడికి అక్కడికి వెళ్ళి నువ్వు మీద పడి అడుగు చూద్దాం. ఇవాళ చుట్టాలు కరువయ్యారండి. పాపం డాక్టర్లు ఇంత పొడుగు గొట్టాలు వేసుకొని ఒంటి మీద కనపడకుండా ముసుగులు వేసుకొని తీసుకెళ్ళి ప్రొక్కులంతా తవ్విచ్చి దాంట్లో పడేసి పుడిపించేసి వచ్చేస్తున్నారు. కొడుకులు కాదు కదా, కొడుకులు తెస్తే తల్లిదండ్రులు రావట్లా, తల్లిదండ్రులు తెస్తే చుట్టాలు రావట్లా, చుట్టాలు తెస్తే ఎవడో పోట్లా. ఎందుకు? నటన అనే ప్రేమలో నువ్వు ఉన్నావురా అని చెప్పేశాడు దేవుడు. ఇది రావడం నిజంగా చాలా మంచిదండి, నిజం, చాలా మంచిది. ఎన్నో నిజాలు బయటికి తీసుకొచ్చిందండి అది, ఎన్నో నిజాలు. అది అందుకంటున్నాడు, నిన్ను గూర్చిన వార్త విని వారందరూ నీ విషయమై చప్పట్లు కొడుదురు. అంటే నీ సావుకి మోగేది డప్పులు మూతలు కాదు, వాక్యం తెలిసిన కాపరి క్లాప్స్. కొడక సచ్చడి అదవా. అది మనిషి తింటే ఊరుకుంటాడా? అస్సలు ఊరుకోడండి. నేను చెప్పే చాలాసార్లు, జీవితంలో దేనికైనా క్షమాపణ ఇచ్చాడు దేవుడు, కానీ కష్టానికి మాత్రం ఇవ్వాలి. ఒక కష్టం తిన్నవాడికి మాత్రం నరకమే ఇచ్చాడు దేవుడు. అది నిజమండి. మీకు కావాలంటే ఇంకా ఇవన్నీ వస్తుంటేలే మీకు అన్నీ కూడా. సువార్త పనిలో బిడ్డల కష్టం ఏదో ఒక రూపాయలు ఖర్చు అవ్వాలి, అంతే. అది ఏ రూపమే కాదు. ఈ వైరు కొన్నావా, ఇది మీ కష్టమే. ఏదైనా ఒకటి కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఏది కొన్నా అది మీకు ఉపయోగపడాలి. అది ఇది ఎందుకు కొన్నా తెలుసా? గడగడలాడింది. మన వీడియో చేస్తుంటే ఎక్కడిది ప్రాబ్లం అనుకున్నా, ఇక్కడ పెట్టి మాట్లాడుతుంటే గాలి కొట్టుకుంటుంది. అట్టెట్టే ఇదే ప్రాబ్లం అనుకున్నా, అంతే. మళ్ళీ దీన్ని తీయాల్సి వచ్చింది బయటికి. ఎందుకోసం తీసాము ఇవన్నీ కూడా? మీ కష్టమే అది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, కళ్ళబొల్లి మాటలతో కాలయాపన జరగకూడదు. దేవుని మనసు అన్నది దేవుని మనసులో ఉన్న పిల్లలకి రాబోతున్న రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇగో ఇలాంటి కాపర్లుగా ఉండాలి. అది వాక్యంలో కానీ, సంఘంలో కానీ, నాయకత్వ విషయంలో కానీ, ప్రతి దాంట్లో కానీ ఎదుగుతూ కనపడాలి. అందుకొరకే సోమవారం ఖాళీ ఇచ్చాను. మంగళ, బుధ, గురు, శుక్రు కంటిన్యూగా 6 పేరు ఉంది. శనివారం గ్యాప్ ఇచ్చాడు. ఆదివారం మళ్ళీ కొట్టుడే, అటు ఇటు మధ్యలో దంచుడే. ఇంకా ఇవన్నీ కూడా మీరు ఎలా ఎదుగుతారో మీకు అర్థమవుతుంది. ఆసన పక్కా వేస్తున్నాను నేనేం, మీరే వేసుకోవచ్చు. బెల్లు పక్కా కొడతాను. అది నువ్వు అని వచ్చిందనుకో ఇంక అంతే. ఇంకా అది అసెంబ్లీలో కొట్టినట్టు కొడతాను, ఎట్టెట్టాను అయిపోతుంది. మనకు అర్థమైపోద్ది ఈ తేడా తిరిగిందిరా బాబు అని. నీ ప్రసంగం మధ్యలో అయిపోద్ది. కనుక ప్రతిదీ బాగా ప్రాక్టీస్ చేసుకోండి, ప్రతి దాన్ని మలుచుకోండి. 20 minutes టైం. 6 7 వచ్చిన 8 వచ్చిన 20 minutes, 6:30 to 9 ప్రేయర్. 9 లోపు అయిపోతే వెళ్ళిపోదాం, నో ప్రాబ్లం. దానికి టైం ఏం లేదు, 6:30కి స్టార్ట్ అవుతుంది. కనుక ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ప్రతి ప్రసంగం వెనకాల కూడా దేవుడి ఆవేదన మీకు కనబడుతుంది. వీటన్నిటి విషయాల ఉద్దేశం ఏంటంటే మీరు బాగా ఎదిగి రావాలి, దేవుడిలో గొప్పగా ఉండాలి. అందుకే కళ్ళబుల్లి మాటలతో కాలయాపన నేను ఇష్టపడను అన్నాడు దేవుడు. అదే మీకు చెప్పాను. ప్రార్థించుకున్నాను. Thanks for watching and please subscribe. Thanks to all. God bless you.